అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జియో టాక్స్ ఫ్రమ్ యూఎస్ఏ. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో మీకు ఏమన్నా విషెస్ ఉంటే అన్నీ తీరిపోవాలని సో నా సైడ్ నుంచి నేను మీ అందరికి విష్ చేస్తున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము యూఎస్ఏలో ఉగాది ఎలా చేసుకున్నాము. సో ఇక్కడ మేము టెంపుల్కి వెళ్ళాము, అమ్మవారి టెంపుల్కి. సో ఆ టెంపుల్ ఎలా ఉంది, సో ఏమేమి వంటలు చేసుకుంటున్నాము అవన్నీ ఈ వ్లాగ్లో మీరు చూసేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మేము ఇక్కడ చూస్తున్నారుగా మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. అండ్ మేమున్న దగ్గర నుంచి టెంపుల్కి అరౌండ్ 30 to 40 minutes డ్రైవ్ ఉంటుంది. సో మేము ఆఫ్టర్ 30 minutes మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. చూస్తున్నారుగా టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ మేముండే దగ్గర అంటే మాకు ఒక 10 minutes డ్రైవ్ దూరంలో అంత చాలామంది మన తెలుగు వాళ్ళు లైక్ నార్త్ ఇండియన్స్ చాలా ఎక్కువ మందే ఉన్నారు. సో ఒక బెనిఫిట్స్ ఏంటంటే మంచిగా టెంపుల్స్ ఉంటాయి. సో ఇలా మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనం టెంపుల్కి వెళ్తేనే కదా మనకు ఒక సాటిస్ఫాక్షన్. సో మేము న్యూ ఇయర్కి కూడా వినాయక స్వామి టెంపుల్కి వెళ్ళాము. లైక్ మేము ఇప్పుడు వచ్చింది అయితే అమ్మవారి టెంపుల్ అండ్ ఇస్కాన్ కూడా ఉంది మాకు దగ్గరలోనే. సో ఇలా టెంపుల్కి వస్తే చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. సో చాలామంది ఈవెన్ దో ఫెస్టివల్ అనేది వీక్ డే వచ్చినా కానీ చాలామంది టెంపుల్ విజిట్కి వచ్చారు. చాలా బాగా అనిపించింది. అండ్ మనం ఇండియాలో ఒక పండుగ వస్తే మనం ఎలా అయితే మంచిగా మార్నింగ్ లేచి రెడీ అయిపోయి టెంపుల్కి ఫ్యామిలీతో అందరం కలిసి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో, సో మేము ఇక్కడ ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము. సో మా చుట్టుపక్కల ఉన్న మాకు ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ కూడా టెంపుల్లో మమ్మల్ని మీట్ అయ్యారు. సో చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారుగా, సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో ఇక్కడ చాలా తమిళ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ టెంపుల్లో. లైక్ పూజారి వీళ్ళందరూ తమిళ్ వాళ్ళు, సో తెలుగు కూడా మాట్లాడుతున్నారు. సో చూసారు కదా టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రసాదం కౌంటర్ ఉంది. సో మేము ఇప్పుడే టెంపుల్ లోపలికి వచ్చాము. ఇక్కడ మంచిగా హ్యాపీ ఉగాది అని చెప్పి మనకి స్క్రీన్స్లో డిస్ప్లే చేశారు. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. లైక్ ప్లేస్ కూడా మన టెంపుల్ చుట్టుపక్కల చాలా పెద్ద ప్లేస్ ఉంది. అండ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది చుట్టుపక్కల ప్లేస్ అంతా. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇంకా మన ఇండియాలో కన్నా చాలా పెద్దగా ఉంది టెంపుల్. లైక్ గోపురం కానీ ఇవన్నీ చాలా బాగుంది. సో చూస్తున్నారుగా చాలామంది ఇండియన్స్ వచ్చారు లైక్ ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి. సో ఈ టెంపుల్లో అయితే మెయిన్గా అమ్మవారు ఉంటారు అండ్ అన్ని దేవుళ్ళు కూడా ఉన్నారు. లైక్ వినాయక స్వామి ఉన్నారు అండ్ లైక్ ఇంకా రాములవారి స్వామి ఉన్నారు, నటరాజ స్వామి ఉన్నారు అండ్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు అండ్ కుమారస్వామి ఉన్నారు. సో మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ అమ్మవారికి అలంకరణ జరుగుతుందంట. సో అందుకని మేము ఫస్ట్ వినాయక స్వామికి కదా, సో వినాయక స్వామి దగ్గర వచ్చేసి సో మేము ప్రదక్షిణలు చేసేసి అండ్ నెక్స్ట్ మమ్మల్ని ఒక 1/2 hour అలా వెయిట్ చేయమన్నారు, అలంకరణ జరుగుతుంది కాబట్టి. సో అందరు ఇంకా టెంపుల్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో చూసారు కదా టెంపుల్ ఇలాగా చాలా పెద్దగా చాలా క్లీన్గా ఒక పీస్ఫుల్ మైండ్ వచ్చింది అక్కడికి వెళ్ళగానే. సో చాలామంది మన తెలుగు వాళ్ళని చూసి అండ్ మన ఇండియన్స్ని చూసి ఎస్పెషల్లీ చాలా హ్యాపీగా అనిపించింది. సో మేము టెంపుల్ అంతా తిరిగి చూసేసి ఇంకా లైక్ ఆల్మోస్ట్ మేము వచ్చేసి 1 hour స్పెండ్ చేసాం టెంపుల్లోనే. అండ్ ఇంకా పూజ అంతా నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే స్ట్రిక్ట్లీ కెమెరాస్ అండ్ ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అక్కడ నోటీస్ పెట్టారు. సో అందుకని కొంచెమే క్లిప్స్ తీసాను, టోటల్ పూజ మొత్తం తీయలేకపోయాను. అండ్ ఇక్కడ మేము ఇంకా బయటకు వచ్చేసాము. మేము ఇంకా ప్రసాదాల కోసం వెళ్ళేసి అండ్ మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, సో చాలామంది క్యూట్గా అనిపించింది. అందరూ శారీస్, హాఫ్ శారీస్ అన్నీ వేసుకొని లైక్ ఫొటోస్ దిగుతూ చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ మేము ప్రసాదాలకి వెళ్తున్నాం. సో ప్రసాదాలని
లైక్ బేస్మెంట్లో ఉంది. సో ఇక్కడ ప్రసాదాలు ఏం ఫ్రీగా ఇవ్వరు. సో మనం మనీ పే చేసి కొనుక్కోవాలి. మన ఇండియాలో అయితే ప్రసాదం మనకి ఊరికే ఫ్రీగా ఇచ్చేస్తుంటారు. సో ఇక్కడ ఏది ఫ్రీగా రాదు, మనం పే చేసే తీసుకోవాలి. అండ్ మేము ప్రసాదాలు అయిపోయాక ఇలా బయటకు వచ్చేసాం. చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో. ఈవెందో చెప్పాను కదా ఇది వీక్ డే, అందరికి ఆఫీస్ వర్క్స్ ఉంటాయి, అయినా కూడా చాలామంది వచ్చారు. సో చూస్తున్నారు చుట్టుపక్కల ఇల్లులు చాలానే ఉన్నాయి, కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. టెంపుల్ బయట వస్తే ఇలా ఉంటుంది, లైక్ పెద్ద గోపురం, లైక్ ఏమంటారు ద్వారం ఇలా ఉంది, చాలా బాగా అనిపించింది. సో మేము ఇక్కడికి ఫొటోస్ తీసుకుందామని చెప్పి వెళ్ళిపోయాము. సో మ్యాండటరీ కదా మనకి పిక్స్ అనేది. సో చూసేయండి చాలా బాగా అనిపించింది. అండ్ ముగ్గు కూడా ఉంది, ముగ్గు కూడా వేశారు. సో బాగా సన్నీ డే ఆ రోజు మేము వెళ్ళిన రోజు. సో మేము అంతసేపు ఉండి బాగా ఎంజాయ్ చేయగలిగాం. అండ్ ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ అక్కడే ఉండిపోయాం. ఇంక ఫైనల్గా మేము ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసాం. సో అక్కడ మాకు ప్రసాదాలు లైక్ పూజారి మాకు ఒక ఫ్రూట్సే ఇచ్చారు, ఇంకేం లేదు. ఉగాది పచ్చడి కూడా పెట్టారు, కానీ ఉగాది పచ్చడి ఎలా ఉందంటే మోస్ట్లీ తమిళ్ స్టైల్లో చేశారు. చాలా థిక్గా, ఎక్కువ చేదు అండ్ ఎక్కువ బెల్లం, ఫుల్ చాలా థిక్గా ఉంది, ఎక్కువ తినలేకపోయాం. సో మేము ఇక్కడ చెప్పినట్టుగా ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇదే మా అపార్ట్మెంట్. అండ్ మేము ఇంటికి వచ్చేసి ఒక 10 to 15 minutes మోస్ట్లీ అందరం రిలాక్స్ అయిపోయి అండ్ నెక్స్ట్ ఏమేమి వంటలు చేసుకోవాలని డిస్కస్ చేసుకొని సో ఇంకా వంటలు స్టార్ట్ చేసాం. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను స్టార్ట్ చేశాను లంచ్ ప్రిపరేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు మసాలా వడ ప్రిపేర్ చేస్తున్నాను. సో అండ్ ఇంకొక పక్కన వచ్చేసి పాయసంకి మిల్క్ బాయిల్ చేస్తున్నాను. అండ్ నేనైతే మసాలా వడ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నట్టు పెరుగు వడ ట్రై చేస్తున్నాను. సో పెరుగు వడ అనేది నాకు చాలా ఇష్టం. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కడో లైక్ మన అయ్యప్ప స్వాముల పూజ జరుగుతుంటుంది కదా, సో అక్కడ ఎప్పుడో తిన్నాను. సో నాకు అప్పుడు బాగా నచ్చింది. సో ఇప్పుడు ఎలాగైనా ఉగాదికి ట్రై చేయాలి అని చెప్పి రెసిపీ చూసి యూట్యూబ్లో అండ్ చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి పులిహోర చేశాను. ఇక్కడ మీరు అదే చూస్తున్నారు, పులిహోర పోపు అండ్ ఇంకా వైట్ రైస్ అండ్ ముద్దపప్పు. సో ఇలా చేసుకున్నాం మేము. ఇలా చేసుకొని లైక్ లంచ్ అనేది ప్రిపేర్ చేసాం, లైక్ లంచ్ ఫినిష్ చేసాం. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా నేను ఏమేమి చేశాను అనేది లాస్ట్లో ఒక క్లిప్ తీసుకున్నాను. లైక్ పప్పు, పాయసం, వైట్ రైస్, పులిహోర అప్పటికే మేము తినేసాం. సో కొంచెమే ఉంది పులిహోర. సో ఇవి మసాలా వడలు కూడా తినేసాం, అయిపోయాయి. లైక్ పెరుగు వడ